అని సెకండ్ క్లాస్ అబ్బాయి. సార్ సార్ కొంచెం మా అబ్బాయి అడ్రస్. థ్యాంక్ యూ సార్. హలో, ఎక్స్క్యూజ్ మీ. నిన్ను కాదు, నిన్ను. ఐ లవ్ యూ. అరే చిన్న, జీవితాన్ని లవ్ చేసి ఏం చేస్తావురా? నాకేం చేయాలో తెలుసు, మీ పని మీరు చూసుకోండి. ఇంత లేడు, ఏదేదో మాట్లాడుతున్నాడు. అరే చిన్న ఇట్రా. నా పేరు చిన్న కాదు, వంశీ. కాల్ మీ వంశీ. వంశీ, నన్ను లవ్ చేసి ఏం చేద్దామని? నువ్వు నన్ను పెద్ద అయ్యేదాకా కాపాడుకో, నేను పెద్ద అయిన తర్వాత మంచిగా చూసుకుంటా. మీ స్కూల్ టీచర్ పేరు చెప్తావా? నేను నిన్ను లవ్ చేయాలో వద్దు ఆడికొచ్చి చెప్తా. అమ్మో, ఇది చెప్పేస్తుంది. ఇదిగో జీవిత, స్కూల్కి వచ్చి మాత్రం గొడవ పెట్టుకో, నా ఇమేజ్ మొత్తం పోతుంది. రే, మర్యాదగా వెళ్తావా? లేకపోతే నిన్ను లవ్ అంట లవ్. కళ్ళజోడు కాలేజీ పప్పసుడు, తెల్లారటి పూల కాడ ఆఫీసుడు, ఇట్రా. నిన్నే ఇట్రారా. మొన్న నీకు చెప్పిన పని ఏం చేసినావురా? అన్నా, స్కూల్కి వచ్చి చెప్తానంటుందన్నా. మొన్న ఎగ్జామ్లో 0% వచ్చింది. అమ్మాయిల ముందు క్లాస్లో నా ప్రెస్టేజ్ మొత్తం పోతుంది. సరే, నాకు ఈ లవ్కి ఇవి సెట్ అవ్వలేక నేను వెళ్తున్నా. బాయ్ అన్నా. పోరా పో. ఇంకోసారి నా దగ్గరకు వచ్చి వీరో అయితా అని డైలాగ్ చెప్పినా అనుకో, మంచిగా ఉంటుంది. పో అన్న, నేను డాన్స్, ఫైటింగ్, డైలాగ్స్ అన్నీ నేర్చేసుకున్నానన్న. హీరో అయిపోతానన్నా. రే, డైలాగు, డ్యాన్సు, ఫైట్ ఇవన్నీ నేర్చుకుంటే కాదురా, వీటితో పాటు ప్రేమ కూడా నేర్చుకోవాలి. అయినా నీకు మొన్న మగధీర సినిమా చూపించినప్పుడు ఏమన్నావురా? అన్నా, నేను మగధీర అయిపోతా అన్నావా లేదా? అన్నానన్నా. మరి ఆ సినిమాలో ఏం చూసినావురా? గుర్రం ఎక్కేది, బైక్ ఎక్కి దునికేది, షేర్ ఖాన్ ఫైట్, ఆ 100 మందిని చంపుడు, గివే నారు చూసింది. అక్కడ హీరోయిన్ బతుకున్నారా అసలు? అందరూ చచ్చిపోయారు. అక్కడ ఏం బతుకుందిరా? ప్రేమ, మహాబత్, ఇది ఒక్కటే బతుకున్నదిరా. గా ప్రేమే మళ్ళీ 400 సంవత్సరాలకు బతికొచ్చింది. నువ్వు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నేర్చుకుంటావురా? ఇగో చెప్తాను, కొన్ని రోజుల తర్వాత కార్లు, షికార్లు, రోబోలు, వీడియో గేమ్లు ఇవి తప్ప ఏముండదు. ఇదంతా పెద్ద గోల లొల్లి పంచాయతీ. నువ్వు మళ్ళా హీరో, ఇదే కరెక్ట్ టైం. ఇప్పుడు పునాది వేసుకున్నావు అనుకో, రేపు పెరిగి పెద్ద అయిన తర్వాత పెళ్లి చేసుకోవచ్చురా. ఏమంటావు? నిన్ను నమ్ముకున్నా చూడరా, నాది బుద్ధి తక్కువ. పో అన్నా, ప్లీజ్ అన్నా, ఒక్క ఛాన్స్ అన్నా. రేపు ఖచ్చితంగా పడేస్తానన్నా, ప్లీజ్ అన్నా. సర్రా, చిన్నపిల్లగాని కదా, అయిపోద్ది తిన్నట్టున్నావు. రేపు చూసుకుందా బండి. ఇదిగో జీవిత, స్కూల్కి వచ్చి గొడవ పెట్టకు, నా ఇమేజ్ మొత్తం దెబ్బతింటుంది. అబ్బా, పని గుర్తు చేయకే, మళ్ళీ నాకు హెడ్ఏక్ వచ్చేలా ఉంది. ఓకే. అదిగో ఎవరో కస్టమర్లు వచ్చాడు చూడు జీవిత.
రండి. ఏం కావాలి? బ్లౌజ్ డిజైన్స్ ఏమైనా ఉంటే చూపించు. అక్కడ ఉన్నాయి చూడండి డిజైన్స్. మీకు ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్. నేను చూస్ చేసుకున్నాను, వాట్సాప్లో పిక్ పంపిస్తాను, సైజ్ తీసుకోండి. ఆ తర్వాత 2 వీక్స్ వచ్చిన తర్వాత నేను బ్లౌజ్ తీసుకుంటాను. ఓకే ఓకే, ఇప్పుడు తీసుకోవచ్చా? తీసుకోండి. ఇది సరిపోతుందా? ఈ సైజ్? ఓకే. ఫుల్ హ్యాండ్సేనా మీకు? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫుల్ హ్యాండ్స్. హలో, ఎక్స్క్యూజ్ మీ. అలా చూస్తూ చంపేకు బేబీ. ఐ లవ్ యూ బేబీ. వీడు మళ్ళీ స్టార్ట్ చేసి. ఇక్కడ వరకు ఓకే. లోపలికి వచ్చి కూర్చో, తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ కూర్చో. ఒక 2 డేస్లో రెడీ అవుతుంది, వచ్చి తీసుకెళ్ళండి. ఏం చేస్తున్నావు? నన్ను వదిలేయ్. ఏం చేస్తున్నావు? అరే ఉండ్రా, నాన్న చెప్తారు, వదిలేయ్. బాగుంటది ఇది నీకు. ఏం అరే చేస్తున్నావు పిల్లకేస్తావు అసలు? నువ్వే. అరే ఉండ్రా, ఏంటిది? బాగున్నావు. నన్ను వదిలేయ్. సరే ఇంక పో. నన్ను వదిలే. అబ్బా, హలో జీవిత, నేను కష్టపడుతుంది మన జీవితం కోసమే. ఎన్ని రోజులని టైలర్ షాప్ లో పనిచేస్తావు? నువ్వు ఓకే అంటే నా పర్సనల్ కస్టమర్ కింద మారిపోవచ్చు. ఏమంటావు? జీవిత, నువ్వు నన్ను ఎన్నిసార్లు ఇన్సల్ట్ చేసినా పర్వాలేదు, కానీ ఏదో ఒక రోజు నువ్వు మాత్రం నా హృదయానికి సమాధానం చెప్పాలి. జీవిత, ఐ లవ్ యూ. సే ఆన్సర్ టు మీ హార్ట్ఫుల్లీ. యువర్ లైక్ బిఫోర్ ఐ యామ్ డెత్. పోరా, మర్యాదకి ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? లేకపోతే మీ స్కూల్కి వచ్చి మీ స్కూల్ టీచర్కి కంప్లైంట్ ఇస్తా. పోరా. ఏంటన్నా ఈ లవ్ బాధలు? చూడు, అమ్మ డ్రెస్సెస్ పంపించింది. ఏడవకురా, నువ్వు ఏడితే నాకు బాధ అవుతుంది. ఏ తొక్కలది. అయినా ఇది నీ బాధ కదన్నా, నేను ఏడవట్లే, నువ్వే ఏడుస్తున్నావు. అయినా ఇదంతా కరెక్ట్ కాదనిపిస్తుందిరా. రేపటి నుంచి నా బాధ్యత నేనే పడతా. లే, నువ్వు డ్రెస్ మార్చుకో. అన్నా, నీకు ముందరే తెలుసు కదా ఆ అమ్మాయి నన్ను ఇలా చేస్తుందని. అరే, అనుకున్నట్టు జరుగుతాయి. ఈ రోజు నీకు అమ్మాయి ప్రపోజ్ చేసి కదరా. లేదన్నా, ఖచ్చితంగా ఆ అమ్మాయిని లవ్ లో ఎలాగైనా పడేసేయాలి. లవ్ అంటే మామూలు కాదు, 400 సంవత్సరాలు బతికిస్తుంది. ఇప్పుడు లవ్ చేయలేదంటే ఇంకెప్పటికీ చేయలేం. నీకు మగధిర పోలికలు వచ్చినారు. మిత్రవింద భైరవం లవ్ చేసినట్టు జీవితం కూడా నేను లవ్ చేసేదిలే. అన్నా, రేపు మళ్ళీ ట్రై చేద్దాం. బో, వీడు నిజంగానే కాలభైరవ్ అనుకుంటాడు. సరేనా? ఓకేరా, వెళ్దామా? వెళ్దాంపా.